వెల్కమ్ టు సనాతన ధర్మం ఛానల్. ఈ వీడియోలో కర్మ అంటే ఏమిటి, మనిషికి పునర్జన్మ నిజంగా ఉంటుందా, హిందూ మతం బౌద్ధ మతం ఏమి చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా కర్మ, పునర్జన్మల గురించి బౌద్ధ హిందూ మతాలు ఏమి చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. కొన్ని ఆలోచించలేనివి ఉంటాయి. ఎవరైనా వాటి గురించి ఆలోచించాలని ప్రయత్నిస్తే వారు వాటిని ఎప్పటికీ పరిష్కరించలేరు అని గౌతమ బుద్ధుడు చెప్పారు. వాటిలో ఒకటి కమ్మ లేదా కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించటం, విశ్వం మూలాల గురించి ఆలోచించటం, దానిని సృష్టించారా లేదా అనేది ఊహించటం అని బౌద్ధ భిక్షువు నందిసేన వివరించారు. కమ్మ అనేది పాలీ భాషలోని ఒక పదం. ఈ భాషలోని చాలా పదాలు సంస్కృత భాషను పోలి ఉంటాయి. గౌతమ బుద్ధుడు స్వయంగా తన బోధనలను పాలీ భాషలోనే ఇచ్చారు. కమ్మ అంటే సంస్కృతంలో కర్మ అని అర్థం. బౌద్ధ మతం ఆదరణ పొందటంతో చాలా మంది పండితులు సంస్కృతమే ఉపయోగించటం ప్రారంభించారు. బుద్ధుడి అన్వేషణలో అంతిమ వాస్తవికత అనేది ఒక భాగం. ఇది సాంప్రదాయ వాస్తవికతకు పూర్తి భిన్నంగా ఉండే ఒక వర్ణించలేని వాస్తవికత. అయితే పునర్జన్మలాగే కర్మ కూడా పరిష్కరించలేని అత్యంత సంక్లిష్టమైన ఒక భావన. బౌద్ధం, హిందూ మతంలో వీటికి సంబంధించిన ఎన్నో పరిశోధనలు, సాంప్రదాయాలు, బోధనలు ఉన్నాయి. గౌతమ బుద్ధుడిగా ప్రసిద్ధి చెందిన సిద్ధార్థుడు 2500 సంవత్సరాల క్రితం ప్రస్తుతం నేపాల్లో ఒక రాజకుటుంబంలో జన్మించాడు. రాజకుమారుడిగా జీవించాల్సిన ఆయన తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి లోతైన ఆధ్యాత్మిక పరివర్తన మార్గంలోకి ప్రవేశించారు. చివరకు జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారారు. బౌద్ధ మతాన్ని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల మంది విశ్వసిస్తున్నారని ఒక అంచనా. నందిసేన తెరవాడ శాఖతో పాటు బౌద్ధానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాఖలు ఉన్నాయి. బౌద్ధ భిక్షువు అయిన నందిసేన బుద్ధుడి బోధన ప్రకారం కర్మను 3 తలుపుల రూపంలో వర్ణించారు. 1 శరీరం, 2 భాష లేదా మాట, 3 చిత్తం లేదా మనసు. భాష, శరీరం ద్వారా మనం ఇతరులతో సంభాషిస్తూ ఉంటాం. వాటి ద్వారానే ఇతరులకు మనం మంచి చేయటం, చేయటం లేదా హాని తలపెట్టడం చేస్తుంటామని ఆయన చెప్పారు. చిత్తం అనేది మన ప్రత్యేక గతికి ఉండే తలుపు లాంటిదని నందిసేన చెప్పారు. శరీరం, భాషను మాత్రం బహిరంగ ప్రాంతాల్లో ఉండే తలుపులా వర్ణించారు. మన వ్యక్తిగత గది తలుపులా ఉండే మన మనసు మనల్ని శరీరం, భాష అనే తలుపుల వైపు తీసుకువెళుతుంది. బౌద్ధంలో నైతికత అనే దానికి శరీరం, భాష అనే ఈ తలుపులతో సంబంధం ఉంటుంది. అందుకే వాటిని బహిరంగ ప్రాంతాల్లో తలుపుల్లా వర్ణిస్తారు అని భిక్షువు గారు చెప్పారు. ఆ తలుపుల ద్వారా అంటే శరీరం, భాష లేదా మనసు అనే తలుపుల నుంచి వెళ్ళి మనం ఏదైనా చేసినప్పుడు అలా చేసిన ప్రతిదానిని కర్మ అంటారు. రెప్పపాటులో లెక్కలేనన్ని ఆలోచనలు పుడతాయి, నశిస్తాయి అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఒక మాట లేదా శరీరం ద్వారా జరిగే కర్మ ఒక నిర్దిష్ట కాలం పాటు ఉండే సమయంలో కొన్ని వందల కోట్ల ఆలోచనలు కలుగుతాయని ఊహించారు అని ఆ కర్మను పూర్తి చేసేలా మనల్ని ప్రేరేపించి నడిపిస్తాయి అని బుద్ధుడు చెప్పారు. ఆ క్షణాల్లో ఒక్కో క్షణాన్ని మనం కర్మ యూనిట్ అంటాం. టెక్నికల్ గా చెప్పాలంటే అదే కర్మ. బుద్ధుడు బోధన ప్రకారం దాన్ని ఇచ్ఛ అంటారు. అలా కర్మలతో పాటు ప్రతి ఇచ్ఛాస్థితి ఒక సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే మనం ఏదైనా మాట్లాడినా, చేసినా లేదా ఆలోచించినా అక్కడ ప్రతిసారి మనకు ఒక ఉద్దేశం ఉంటుంది. మన నుంచి ఒక సామర్థ్యం ఉత్పన్నం అవుతుంది. ఒక కర్మ అంటే ఉదాహరణకు దయ, కరుణ లాంటివైనా, ఇతరులకు హాని కలిగించే పనులైనా అవి చేయటానికి మనలో నిరంతరం ఒక సామర్థ్యం ఉత్పన్నం అవుతుంది. ఆ కర్మకు సంబంధించి ఏదైనా ఒక ఫలితం లేదా పరిణామం ఉత్పన్నం అయ్యే వరకు
ఆ సామర్థ్యం అలాగే ఉంటుంది. ఈ మధ్య చాలామంది కర్మ ఫలితం గురించి మాట్లాడుతున్నారు. ఇది నా కర్మ, అందుకే నాకిలా జరిగింది అంటుంటారు. కానీ వాస్తవానికి కర్మ అనేది ఒక చర్య. ఆ చర్యకు దానికి ఫలితానికి మధ్య సంబంధాన్నే కర్మ లేదా కర్మ సిద్ధాంతం అంటారు అని అన్నది నందిసేన మాత్రమే. మన మనస్సాక్షి ఆధారంగా కొన్ని లక్షణాలు లేదా భౌతిక గుణాలు ఉంటాయని నందిసేన చెప్పారు. మనందరికీ 6 రకాల స్పృహలు ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, స్పర్శ, మనసు. అవన్నీ మన భౌతిక లక్షణాల ఆధారంగా ప్రేరేపితం అవుతాయి. ఈ భౌతిక లక్షణాలన్నీ నశించినప్పుడు మనిషికి మృత్యువు సంభవిస్తుంది. కానీ మానసిక స్పృహ అనేది మరణం తర్వాత కూడా జీవించే ఉంటుంది. అది తక్షణం ఒక ప్రక్రియను అనుసరిస్తుంది. అది మరో జీవితం ఆవిర్భావంతో ముడిపడి ఉంటుంది. బౌద్ధ మతబోధనల ప్రకారం వీర్యం అండం కలిసే క్షణంలో అక్కడ తల్లిదండ్రులతో సంబంధం లేకుండా బయట నుంచి కూడా ఒక అంకురం జరుగుతుంది. దానినే రీకనెక్షన్ అంటారు. ఆ క్షణంలోనే చైతన్యానికి ఆధారం పడుతుంది. దాని నుంచే వివిధ ఇంద్రియ సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. పునర్జన్మ అనే మాటను ఉపయోగించటం ఎందుకంటే ఒక క్షణం నుంచి ఇంకో క్షణానికి అలా జరిగేదేమీ ఉండదు అని. అక్కడ ఒక కొనసాగింపు మాత్రమే ఉంటుంది. కానీ దానికి ఎలాంటి గుర్తింపు ఉండదు. అక్కడ గత చేతనకు సంబంధించిన తర్వాత చేతనకు సారం లాంటిది ఏదీ చేరుకోదు. అయితే బౌద్ధ మతంలోని కొన్ని శాఖలు పునర్జన్మ అనే మాటను గుర్తిస్తాయని ఆయన చెప్పారు. దీనినే టెక్నికల్గా రీకనెక్షన్ అనే మాటను ఉపయోగిస్తారు. ఆ పదం పాలి నుంచి నేరుగా అనువదించినది. బహుశా పునర్జన్మ అనే పదం ఉపయోగించటం వల్ల జనాలకు అది మరింత సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది అన్నారు. అయితే హిందూ మతం ఏమి చెబుతుందంటే పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు. అందుకే తప్పించుకోవటానికి వీలు లేని దాని విషయంలో నీవు దిక్కుంచటం తగదు అని భగవద్గీత మనకు నేర్పుతుంది. ప్రాచీన భారత వేదాంతం ఆలోచనల్లో కర్మ, పునర్జన్మ ఉనికి గురించి పూర్తిగా ఏకాభిప్రాయం ఉందని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంస్కృత భాషా శాస్త్ర స్కాలర్ ఆస్కర్ పూజల్ ముందోంకు చెప్పారు. ఇది వింతగా ఉండొచ్చు, కానీ ప్రాచీన భారతీయ చరిత్రలో దీని గురించి అంత స్పష్టంగా రాశారంటే బహుశా దీనికి ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల మందికి పైగా హిందూ మతాన్ని విశ్వసిస్తున్నారు. భారత్, నేపాల్ హిందూ జనాభా ఎక్కువగా ఉన్న దేశాలు. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రపంచంలో ఉనికిలో ఉన్న అత్యంత పురాతనమైన మతం. సైద్ధాంతికంగా ఇది ఎన్నో రకాలుగా జైన, బౌద్ధ, సిక్కు మతాలకు సంబంధించినది కూడా. చాలా మంది పండితులు హిందూ మతాన్ని ఒక మతంగా పరిగణించటానికి బదులు దానిని ఒక జీవిత సారాంశంగా లేదా వివిధ మతాల కుటుంబంగా వర్ణించారు. హిందూ మతం దృష్టికోణంలో కర్మ అనేది ముఖ్యంగా ఈ భౌతిక ప్రపంచం కోసం, ఈ ప్రపంచంలో ఉన్నవారి కోసం ఒక నియమం లాంటిది అని వివరించబడినది. కొంతమంది దీనిని భౌతిక శాస్త్రంలో గురుత్వాకర్షణ శక్తి లాంటిది అంటారు. కారణం దాని ప్రభావంలాగే కర్మను అర్థం చేసుకోవటం చాలా సులభం. ఒక కారణం దాని నుంచి ఉత్పన్నమయ్యే ప్రభావం ఇతర ప్రభావాలకు కారణంగా మారుతాయి. కారణం ప్రభావం అనే ఈ నిరంతర ప్రక్రియ విశ్వాన్ని, మానవుడి ఉనికిని సృష్టిస్తుంది. కానీ అది కేవలం భౌతిక కర్మ వరకే పరిమితం కాకుండా నైతిక కోణాలకు కూడా కలిగి ఉంటుంది. అంటే సానుకూల కర్మ ఫలితం సానుకూలంగానే ఉంటే ప్రతికూల కర్మ ఫలితం ప్రతికూల కర్మగానే ఉంటుంది. ఒక మనిషి చనిపోయినప్పుడు అతడి దగ్గర ఉన్న వివిధ రకాల శక్తులు కూడా అంతమవుతాయి అని నిపుణులు చెబుతున్నారు. మొదట శరీరం చనిపోతుంది, తరువాత ఇంద్రియాలు, తరువాత శ్వాస నశిస్తాయి. అన్ని పోయిన తర్వాత పునర్జన్మ పొందే అత్యంత సూక్ష్మ భాగం మాత్రమే మిగులుతుంది. చిత్తం అనేది మన శరీరంలో ఒక హార్డ్ డిస్క్ లా ఉంటుంది. మనం చేసిన అన్ని కర్మలు అక్కడ నమోదవుతాయి. మనకు సంబంధించిన సమాచారం పునర్జన్మ తీసుకోదు. అందుకే కొత్త జీవితంలో ఇంతకు ముందు జన్మలో మనం ఎవరు అనేది మనకు తెలియదు. మనం
మన గత జన్మ గుర్తింపును కోల్పోతామని నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఎన్నో అభిప్రాయాలు ఉన్నప్పటికీ సాధారణంగా ఒక మనిషి తన తర్వాత జీవితంలో ఏదో ఒక రూపంలో జన్మించవచ్చని విశ్వసిస్తారు. పునర్జన్మలో అతడు ఖచ్చితంగా మనిషిగానే పుట్టాలనే ఏమీ లేదు. అయితే ఎన్ని జన్మలు ఉంటాయి అనే దానిపై ప్రముఖుల అభిప్రాయాల ప్రకారం అది ఎప్పటికీ అంతం కాని సిద్ధాంతం.